హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం తయారు చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఒక బిగ్ వాటర్ పంప్ యూఎస్ స్మాల్ వాటర్ పంప్. ఈ టూ వాటర్ పంప్స్కి మనం కంపేర్ చేసే ముందు ఈ వాటర్ పంప్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవడానికి క్లారిటీగా చూద్దాం. ఇంకా ఈ రెండింటికి కూడా కంపేర్ చేసి లాస్ట్లో వర్కింగ్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. నిజంగా ఈ చిన్న వాటర్ పంప్ అయితే నేను టెస్ట్ చేశాను కదా, చాలా పవర్ఫుల్గా తిరుగుతుంది. అంతకుముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా ఛానల్ పేరు తెలుగు ప్రాజెక్ట్స్ విత్ హర్ష. ఈ ఛానల్లో చాలా టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుంది. అందుకే మీరు ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మీరు ఇవ్వాల్సి అనుకున్న సజెషన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ అనేవి క్లారిటీగా చూడండి, ఫుల్ లెంత్ వీడియోస్. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్ సింబల్. ఇంకా ల్యాగ్ లేకుండా అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి నేనైతే మాత్రం 30 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఎప్పుడు కంప్లీట్ చేయలేదు, ఈసారి మాత్రం కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక కంపేరింగ్ వీడియో, బట్ మనం తయారు చేసిన వస్తువులకి కంపేరింగ్ వీడియో. ఈ రెండు కూడా స్క్రాప్ ప్రోడక్ట్సే, నేను కొత్తవి పర్చేస్ చేయలేదు. ఈ రెండు, ఆ మోటార్ చిన్న మోటార్ మనకి కెమెరాలో దొరికింది, పెద్ద మోటార్ నార్మల్గా సైడ్ని పడిపోయింది, తీసుకొచ్చా. ఇది 55 మోటార్. ఈ కింద ఉన్నది డ్రోన్ మోటార్, మినీ డ్రోన్ మోటార్. నిజంగా రెండు మోటార్స్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే నిజంగా చెప్పనవసరం లేదు, అంత పవర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ మోటార్కి ఒక పీవీసీ పైప్ అనేది నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. ఈ చిన్న మోటార్కి నేనైతే ఒక వాటర్ పైప్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. పెద్ద మోటార్కి పీవీసీ పైప్, ఈ చిన్న మోటార్కి వాటర్ పైప్. ఈ రెండింటిలో కూడా పర్ఫెక్ట్గా టైట్గా ఉండేటట్టు చూసుకోండి. మీ దగ్గర ఏ పైప్ ఉన్నా పర్లేదు, కానీ టైట్గా ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం వీటికి మెయిన్ పార్ట్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిన్ పార్ట్ ఏంటంటే సర్కిల్ విత్ చిన్న చిన్న పీవీసీ షీట్స్ ఆఫ్ కటింగ్స్. ఈ విధంగా మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అది ఫస్ట్ కట్ చేసేద్దాం. చూసారు కదా, రెండు కూడా పర్ఫెక్ట్గా కట్ చేసాను. నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. బట్ ఫెవిక్విక్ పడిన వెంటనే ఆ పెయింట్ అనేది వెంటనే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో షాఫ్ట్ అనేది రెడీ చేసుకున్నాము. దానికి నేను యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే పీవీసీ షీట్. పీవీసీ షీట్, పెద్ద పీవీసీ షీట్ దీనికి, చిన్న పీవీసీ షీట్ చిన్నది కట్ చేద్దాం. ఇంకా నేనైతే కట్ చేసుకుంటా. కరెక్ట్గా లూజ్గా ఉండేటట్టు ఫిక్స్ చేసుకోండి. టైట్గా ఉండేటట్టు ఫిక్స్ చేశారంటే వాటర్ పంప్ అనేది పర్ఫెక్ట్గా వర్క్. ఇప్పుడు రెండింటికి షాఫ్ట్ అనేది రెడీ చేసుకుందామా. లెట్స్ గో టు రెడీ షాఫ్ట్. ఇంకా షాఫ్ట్ రెడీ చేసుకునే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే కంపేరింగ్ వీడియో అంటే మ్యాక్సిమం అంత ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ షాఫ్ట్ కనుక టైట్గా రెడీ చేసుకుంటారు అనుకోండి, జింత అది పని చేయదు. అందుకే నేనైతే లూజ్గా అనేది ఫిక్స్ చేసుకోమని చెప్తాను. ఇంకా షాఫ్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందామా. షాఫ్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు అక్కడ ప్రతి మోటార్కి కూడా హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్ని మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, అన్నీ కట్ చేసుకొని తెచ్చేసుకున్నాం. ఇలా హోల్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా కవర్ చేసుకోలేదంటే వాటర్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ చాలా ఉంది. అందుకే నేనైతే ఆ హోల్స్ని కవర్ చేసుకోవడానికి ఒక పీవీసీ షీట్ యూజ్ చేశాను. ఇప్పుడు ఆ షాఫ్ట్ అనేది ఏ విధంగా పడుతుందండి మీరే చూడండి. నిజంగా ఎగ్జాక్ట్గా మీరు ఆ పీవీసీ షీట్ సైజ్ తీసుకుంటే మీకు అయినది ఆ షాఫ్ట్ పట్టదు. ఆ మిడిల్ హోల్ మాత్రం లూజ్ మాత్రం చెయ్యొద్దు, ఎట్టి పరిస్థితుల్లో లూజ్ మాత్రం చేయొద్దు. టైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఆ మిడిల్ షాఫ్ట్ లూజ్ అయిందంటే బయటకు వచ్చేస్తుంది, సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ చిన్న పీసెస్ చూస్తున్నారు కదా, ఆ చిన్న పీసెసే మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ ద వాటర్ పంప్ వర్కింగ్. ఈ వాటర్ పంప్ వర్కింగ్కి మెయిన్ పార్ట్ ఆ షాఫ్ట్కి సైడ్ని చూస్తున్నారు కదా, ఆ విధంగా మీరైతే టోటల్ సైడ్స్ అన్నీ కూడా కార్నర్స్లో ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ విధంగా ఫిక్స్ చేసుకున్నాను అనేది మీకు చూపించడం జరుగుతుంది, లాస్ట్లో చూపిస్తా.
ఇప్పుడు దానికి కూడా క్యాప్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది. లూజ్గా ఉండేటట్టు, అంటే ఆ పీవీసీ పైప్ అనేది మనకి మోటార్ అనేది అడ్డుకూడదు, సింపుల్గా ఈజీగా రొటేట్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా మనమైతే ఫిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాను. రెండింటిని కూడా నేనైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇన్సైడ్లో ఇన్సెక్ట్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ అయితే మనం 2 పీవీసీ షీట్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఇన్పుట్ కోసం, అవుట్పుట్ కోసం మనమైతే ఆ పీవీసీ పైప్ పైన అయితే హోల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, దానికి అక్కడ, దీనికి ఇక్కడ అవుట్పుట్ కోసం అయితే మనం అక్కడ హోల్ చేయాల్సి ఉంటుంది. ఇన్పుట్ కోసం అయితే ఈ పీవీసీ షీట్స్కి అయితే మనం పర్ఫెక్ట్గా హోల్ చేసుకుందాం. ఇంకా ఈ వీడియో అంతా నేను ఎప్పుడు షూట్ చేస్తున్నానంటే నైట్ టైం షూట్ చేస్తున్నాను. ఇప్పుడు కష్టం, రేపు మార్నింగ్ అనేది మళ్ళీ చేద్దాం. ఎందుకంటే నేను ముందు చేసిన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ సాటర్డే ఈవినింగ్ అనేది ఫెయిల్ అయిపోయింది. కానీ మీకు సండే 10 o'clockకి కంటెంట్, 6 o'clockకి కంటెంట్ అందించాలని ట్రై చేసా, అవ్వలేదు. 10 o'clockకి ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 2 మోటార్స్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. చూసారు కదా, పెన్ క్యాప్స్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను. వాటర్ అవుట్పుట్ కోసం, వాటర్ ఇన్పుట్ కోసం నేను సైడ్న ఒక క్యాప్స్ అనేవి రెడీ చేసుకున్నాను. ఆ క్యాప్స్కి మిడిల్లో హోల్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఆ మోటార్స్ అవుట్పుట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. వర్కింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే మాత్రం నిజంగా మైండ్ అనేది ఎవరికి కూడా పనిచేయదు. చేయలు దరిద్రం ఉన్నాయి. అలాగే ఉంటాయి మరి యూట్యూబర్ కష్టాలు. పేకిక్ అనేది చేయి మీద పెడితే ఆ విధంగా అయింది. ఇంకా కంటెంట్లోకి వస్తే, కింద నేను బాటంలో అంటించుకున్నాను ఒక షీట్స్ అనేవి, ఒక రౌండ్ సిలిండర్స్ అనేవి నేను అంటించుకున్నాను. ఎందుకంటే బాటమ్ స్టాండ్ కోసం, వాటర్లో తేలకుండా స్టాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం నేనైతే వాటిని ఫిక్స్ చేసుకున్నాను. మీరు ఆ బ్లూ కలర్ది ఏంటో అనుకోకండి, టబ్, చిన్న బ్లూ కలర్ టబ్. ఈ టబ్లో మనమైతే ఒక వాటర్ వేసి టెస్ట్ చేయబోతున్నాం. ఒకసారి ఆ సైజ్ ఎంత ఉందనేది చూసుకుందాం. నిజంగా ఎక్సలెంట్గా కనబడుతుంది ఈ అవుట్పుట్. కానీ నిజంగా ఇప్పుడు నేనైతే ఈ పెద్ద మోటార్కి 12 volts అనేది ఇవ్వడం జరుగుతుంది. 12 volts అడాప్టర్తో 12 volt 2 amps అడాప్టర్ నేనైతే ఫిక్స్ చేశాను. వాటర్ అయితే పర్లేదు, వెరీ ఫోర్స్గా కాకుండా మీడియంలో ఫోర్స్గా ఉన్నాయి. కింద స్టాండ్ అనేది ఊడిపోయింది, అంటే పేకి అంత పవర్ఫుల్, కానీ ఏం చేస్తాం, ఊడిపోయింది వాటర్లో పడిసేకి. ఫోర్స్ గురించి మాట్లాడితే చాలా పర్ఫెక్ట్ అయితే నేను ఒక షార్ట్లో చూపిస్తా వాటర్ అనేది ఎంత ఫోర్స్గా, ఎంత హైట్లో వెళ్తుంది అనేది. నాకు ప్రస్తుతానికి ఇప్పుడైతే వాటర్ పైప్ అనేది లేదు. వాటర్ పైప్ వచ్చిన తర్వాత నేను ఒక షార్ట్ తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫోర్స్ గురించి మాట్లాడితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మన మినీ మోటార్, దీన్ని కంపేర్ చేసుకుంటే ఈ 55 మోటార్ కంటే ఈ మోటార్ 1000% బెటర్. నిజంగా ఆ ఫోర్స్కి నాకైతే మైండ్ షాక్ తిన్నది. ఇప్పుడు ఫోర్స్ రావట్లేదు కదా, వస్తుంది చూడండి. 2 మోటార్స్ టెస్ట్ అయిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఏది ఫోర్స్గా ఉంది, ఏది బెటర్ అనేది. దీనికి 3.7 volts మాత్రమే ఇస్తున్నాను, దానికి 12 volts ఇచ్చినా సరే ఇది నిజంగా మైండ్ షాక్డ్ ఫోర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫోర్స్ 1 2 3 లెట్స్ గెట్ ఫోర్స్. చూడండి అసలు ఏమన్నా ఫోర్స్ వస్తుందా, ఇది నిజంగా చెప్పడం అవసరం లేదు, అంత ఫోర్స్ అనేది వస్తుంది. ఈ మోటార్ అయితే అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఈ మోటార్ మనం స్క్రాప్లో తెచ్చాం, కానీ బెటర్ అని చెప్పొచ్చు. ఎప్పటికైనా మనకి ఓల్డ్ ఈజ్ గుడ్ అనేసి చెప్తారు కదా, అదే ఇది. పాతదైనా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. డబ్బులు ఎవరికి ఊరికేనే రావు అనేసి సరదాగా చెప్పలేదు, నిజంగానే చెప్పారు. ఇంకా ఈ 2 మోటార్లలో మీకు ఏది బాగా అనిపించింది అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. 2 పక్కన పెడితే ఒకసారి డిఫరెన్స్ చూసారు కదా, అలా ఉంటుంది. చిన్న మోటార్ అయినా గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి 30 likes టార్గెట్ ఇస్తున్నాను, బ్యాంక్ కంప్లీట్ చేసేయండి. ఇంకా నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్